అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా, ఇన్ని వందల కోట్లు సినిమా పెట్టి తీసినప్పుడు వాళ్ళు కూడా అప్పుల పాలైపోయి ఫైనాన్స్ తెచ్చి సినిమా రిలీజ్ కాలేని పరిస్థితిలో ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం అండి. సాయి వెంకట్ గారు, రామ్ సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు. ఆయన వెహికల్లో ఉన్నట్టున్నారు, సిగ్నల్ కట్ అయిపోతామో మీకు ఇస్తాను. రామ్ సత్యనారాయణ గారు నమస్తే. నమస్కారం అండి సార్. ఏంటి పరిస్థితి? అక్కడున్న మా మిత్రులందరికీ నమస్కారం. ఏం సార్, ఏం జరుగుతుందండి? సార్ ఏమీ జరగదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి షాక్ ఇచ్చారండి. ఆ పవన్ కళ్యాణ్ షాక్ వల్ల ఇండస్ట్రీకి చాలా మంచి జరుగుతుంది. యాక్చువల్ గా బంద్ అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో కాదు. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం వీళ్ళు బంద్ పెట్టలా, కానీ అనుకోకుండా అది ఎఫెక్ట్ ఆయన మీద వెళ్ళింది. అది ఆయనకి ప్లస్ అయింది, పబ్లిసిటీ అయింది, అన్ని సమస్యలు కూడా క్లియర్ అయిపోతున్నాయండి. చాలా మంచి జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇలా స్పందించడం వల్ల మాలాంటి చిన్న నిర్మాతలు కూడా మేలు జరుగుద్దండి. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే దిల్ రాజు గారు కానీ ఇంకోటి కానీ ఆ నలుగురు లేవు అంటున్నారు కదండి. అంటే ఆ నలుగురు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారన్న విషయం మీకు అర్థమైంది కదా ఇప్పుడు. అవును, అది ఆ నలుగురు వీళ్ళు లేకపోవచ్చు, మిగతా వాళ్ళు ఎవరు అది అడగవలసిన బాధ్యత మీకుంది. రెండోది ఏంటంటే కాదు వాళ్ళని అడగను, కానీ వాళ్ళని అడగను, మిమ్మల్ని అడుగుతాను. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసింది మీరే కాబట్టి. ఆ నలుగురు ఎవరు చెప్పండి? ఆ నలుగురు ఏమంటే భారతదేశం అంతా తెలుసు, మీరు జీపీటీలో కొడితే వస్తుంది లేదండి. నాకు తెలియదు, నాకు చెప్పండి. కాదు భారతదేశం గురించి నాకు తెలియదు, నాకు చెప్పండి. నా నలుగురు ఎవరు ఈ డిబేట్ లో నాకు కావాలి. నలుగురు ఎవరు? తప్పనిసరిగా మీకు చెప్తా. నెంబర్ 1 ఏషియన్ ఫిలిమ్స్. ఓకే. 2 మా సురేష్ బాబు గారు, సురేష్ ప్రొడక్షన్స్. 3 అల్లు అరవింద్ గారు, అల్లు అరవింద్ గారు. 4 మన వీళ్ళండి దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు. సార్ సురేష్ బాబు గారు ఒకటండి, అల్లు అరవింద్ గారు ఒకటండి, ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు ఒకటండి, 4 దిల్ రాజు గారు అండి. ఓకే, ఆ నలుగురు వాళ్ళు. ఇప్పుడు ఈ నలుగురికి సంబంధం లేదు. కాదు, ఇప్పుడు ఈ నలుగురికి సంబంధం లేదు ఈ విషయంలో. ఇంకో 10 మంది ఉన్నారండి. ఈ థియేటర్ లో లీజీ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఈ గుబిట్లో ఎన్ని మేము మాట్లాడాం. ఎందుకంటే మాకు అంటే పర్సనల్ గా మా చిన్న నిర్మాత దానివల్ల పెద్దగా ఏం నష్టం జరగలేదండి. నెంబర్ 2 ఏంటంటే సిస్టమ్ ప్రింట్ నుంచి డిజిటల్ సిస్టమ్ మారేటప్పటికి మొత్తం దేశం అంతా నాశనం అయిపోయిందండి. పైగా ముఖ్యంగా చిన్న నిర్మాతలకు ఎక్కువ నష్టం వచ్చింది దానివల్ల అండి. పూర్వం ఒక నిర్మాతగా నేను సినిమా తీస్తే నాకు డిస్ట్రిబ్యూటర్ అడ్వాన్స్ ఇచ్చేవాడు, థియేటర్ డిస్ట్రిబ్యూటర్ ఒక అడ్వాన్స్ ఇచ్చేవాడు. ఇలా ఎక్కువ మంది డబ్బు రొటేషన్ అయ్యేదండి. ఇప్పుడు ఏమైందంటే మా సాయి వెంకట్ చెప్పినట్టుగా సినిమా తీసి నేనే ప్రింట్లు పెట్టి, నేనే పబ్లిసిటీ పెట్టి, నేనే క్యూబులు కట్టి రిలీజ్ చేయవలసిన పరిస్థితి వస్తుందండి. ఇది మాత్రం దుర్మార్గం. ఎందుకంటే దీనివల్ల చిన్న సినిమా పూర్తిగా నాశనం అయిపోయి పడిపోయిందండి. ఇది వరకు మాకు ఒకప్పుడు ఒక శాటిలైట్ అనో, ఒక డబ్బింగ్ అనో, హిందీ డబ్బింగ్ అనో ఏదో 4 రకాల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఏ ఆదాయం రావట్లా. అయినా ఇంకా సాయి వెంకట్ లాంటోడో నేను నాలాంటోడో ఇంక వేరే పని లేక, వేరే పని తెలియక సినిమా తీస్తూనే ఉన్నామండి. అయితే కొత్తగా వచ్చిన నిర్మాత వల్ల కూడా కొంచెం డ్యామేజ్ జరిగిందండి. ఎందుకంటే మీ అబ్బాయిని హీరో చేద్దామనో, మా తమ్ముడు డైరెక్టర్ చేద్దామనో ఆశన్న వాళ్ళు వాళ్ళే ప్రింట్లు పెట్టుకుని, వాళ్ళే పబ్లిసిటీ పెట్టి, వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, వాళ్ళు చేస్తున్నారు కదా మీకెందుకు బాధ అంటున్నారండి. ఒకసారి నేను ఒక సంజయ్ థియేటర్ని పర్సంటేజ్ మాడుకున్నా. నెక్స్ట్ డే ఆ సంజయ్ థియేటర్ని ఫోన్ చేసి, సత్యనారాయణ గారు ఎవరు కొత్త ప్రొడ్యూసర్ అంటే, కొత్త సినిమా రిలీజ్ ఉంది మీ డేట్ని, వాళ్ళు రెంట్ ఇస్తా అన్నారు నాకు, మరి మీ మాట ఇచ్చారు కదా ఏం చేయమంటారు అన్నాడు. నేనేమన్నా అంటే ఫస్ట్ వీక్ రెంట్ ఇచ్చేవాడితే తీసుకోండి, నన్ను నెక్స్ట్ వీక్ వేసుకుంటా, లేకపోతే పక్క థియేటర్ వేసుకున్నా కానీ బయలుదేరని చెప్పా. ఎందుకని ఆ థియేటర్ ఆయన చాలా మంచివాడు, నాకు కోఆపరేట్ చేసాడు, నాకు పర్సంటేజ్కి ఇస్తాను థియేటర్. కానీ బ్యాడ్లకి ఏంటంటే ఎవరో ముఖం తెలియని కొత్త నిర్మాత వచ్చి ఆఫర్ అవడం వల్ల ఆయనకి 3.5 లక్షలు అద్దండి. 3.5 లక్షలు తీసుకున్నాడు, అతనికి పావులా షేర్ రాలా. నేను పక్క థియేటర్లు వేసా, నాకు పర్సంటేజ్ అయితే నాకు ఎంతో షేర్ వచ్చింది నాకు. ఈ అవగాహన లోపం కొత్త నిర్మాతలు ఉండటం వల్ల మాలాంటి చిన్న నిర్మాతల మీద ఎఫెక్ట్ చాలా ఉంటుందండి. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఎంత చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరికి కోపం లేదు, కసి లేదు, ఎవరికి ఎగ్నెస్ట్ లేదు. అరచేత్తో సూర్యోదయాన్ని ఆపలేము అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎవడు ఆపలేడు, ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే అది 4 సంవత్సరాల నుంచి కష్టపడి తెస్తున్నారు సినిమాని. బోళ్ళంత వ్యయ ప్రయాసాలతో ఏం రత్న గారు తీశారు. ఆ సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ అవ్వాలని ప్రతి సినిమా వాడు అంటే లైట్ మ్యాన్ గారి నుంచి నాలాంటి ప్రొడ్యూసర్ వరకు అందరూ ఆశిస్తూ ఉన్నారు సినిమా రిలీజ్ అవ్వాలని. కానీ అనుకోకుండా వీళ్ళు థియేటర్లో బంద్ పెడతాం, అదేమో ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం పెట్టారని మాట రావటం, ఇది ఎవరో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనకాల ఉన్నాడు అని అంటాం, ఇవన్నీ కొత్తగా పబ్లిసిటీ యాడ్ అయినాయి అండి. న్యాయంగా అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేడు, ఎవడు లేడండి, అది ఇదేం సంబంధం లేదు. ఈ గాసిప్స్ వల్ల వాటి వల్ల పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం. దుర్గేష్ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ఏమంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయండి, వీళ్ళందరూ ఎవరు ఆ నలుగురు అసలు ఏంటో గొడవ అని చెప్పడం వల్ల వీళ్ళందరూ నేను లేనని అల్లు అరవింద్ గారు అన్నారు, నేను లేనని దిల్ రాజు గారు అన్నారు. మళ్ళీ దిల్ రాజు గారు ఏం చెప్పారు, నాకు 90 థియేటర్లే ఉన్నాయన్నారు. అల్లు అరవింద్ గారు ఏమన్నారు, నాకు 15 థియేటర్లే ఉన్నాయన్నారు. అంటే ఉన్నట్టే కాళ్ళు
పోనీ ఆ నలుగురు కాదు, మీరు చెప్పచ్చు కదా నలుగురు ఎవరో, Hmm. పలానా నలుగురు నేను లేనా దాంట్లో చెప్పచ్చు కదా, వాళ్ళు చెప్పట్లేదు. అంటే నేను పెద్ద నిర్మాతలే కామెంట్ చేయడం కాదండి, మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తున్నా. Hmm. మూడో విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఫర్ ఎవర్ ఉంటుంది సార్. ఈ కొత్త వాళ్ళు ఇచ్చినా పాత వాళ్ళు ఇచ్చినా మేము అలాగే రెగ్యులర్గా ఉంటామండి. కానీ ఈ మీ ద్వారా 99 టీవీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని, దుర్గేష్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విపిఎఫ్ ఛార్జెస్ అనేది సినిమా చిన్న నిర్మాతకి చాలా భారం అండి, చాలా బరువు అండి. కాబట్టి ఖచ్చితంగా విపిఎఫ్ ఛార్జెస్ అనేది మొత్తం తీసేయమని మేము మీ ద్వారా వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. మాకున్న ఏకైక పెనుభూతం విపిఎఫ్ ఛార్జెస్. ఎందుకంటే మా దైవకుడు చెప్పినట్టుగా పూర్వం మేము ప్రింట్ ఇస్తే 40,000 పెట్టి ప్రింట్ తీస్తే మేము అది 5 సంవత్సరాలు ఉండేది మా దగ్గర. ఇప్పుడు ఏమైందండి, 14,000 రూపాయలు ప్రతి వారానికి కట్టించుకుంటున్నారు. అది ఆడతాదో లేదో తెలియదు. కట్టపోతే ఎలాగని మేము కడతాం, కట్టిన తర్వాత ఆడితే ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడు. అసలు మా సినిమా మీద వాళ్ళు ఎవరు కమెంట్ చేయటువంటి. కాబట్టి పక్కన మలయాళంలో 5,000 రూపాయలు కడితే ఒక సినిమాకి టోటల్గా అందరూ ఫ్రీగా ఇస్తున్నారండి. మనకి ఎందుకు ఇవ్వరు? పక్క రాష్ట్రం కంపేర్ చేయొచ్చుగా మనకి. ఇప్పుడు వేజెస్ కానివ్వండి, లేబర్ లైట్మెన్ రెంట్ల వేజెస్ అన్నీ కూడా పక్క రాష్ట్రంలో ఇంత ఉన్నాయి కాబట్టి ఇంత ఇవ్వండి అడుగుతున్నారండి. అలాంటప్పుడు పక్క రాష్ట్రంలో విపిఎఫ్ ఛార్జెస్ లేకుండా చేస్తున్నప్పుడు మన దాంట్లో ఎందుకు చేయరు? ఇది మా ఛాంబర్ వాళ్ళు పోరాడుతున్నారు, మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు పోరాడుతున్నారు, కానీ ఎన్ని అమలు జరగట్లా. ఇది అమలు జరగాలంటే ప్రభుత్వం కొరడా తీసుకుంటే డెఫినెట్గా అమలు జరుగుతుంది. అప్పుడు మా అందరికీ మేలు జరుగుతుందండి. నాలుగో విషయం ఏంటంటే అండి, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓన్లీ పెద్ద నిర్మాతలే కాపాట్లా, 80% మాలాంటి చిన్న నిర్మాత కాపాడుతున్నారండి. ఒక లేబర్కైనా లేదా డిస్ట్రిబ్యూటర్కైనా ఒక ఎగ్జిబ్యూటర్కైనా అందరికీ కాపాడేది 80% మేమండి. ఒకసారి ఆయన పూరి జగన్నాథ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ అయ్యేది ఓన్లీ ఫ్లాప్ సినిమాలు తీసిన నిర్మాతల వల్లే సర్వైవల్ అవుతుంది అన్నారు. అలాగా మళ్ళా ఇండస్ట్రీ సర్వైవల్ అవుతుంది తప్ప ఆ 20 మంది వల్ల కాదండి. ఆ 20 మంది కూడా లాస్ వస్తుంది, వాళ్ళకి వేరే విషయం. మీకు మనం చూశారు, మన ఒక్కో సినిమా వాళ్ళకి 200 కోట్లు పెట్టి సినిమా, 100 కోట్లు పెట్టి సినిమాలు కూడా బోనీలు లేకుండా పోయిన సినిమాలు చాలా ఉన్నాయి, మీకు తెలుసు. పెద్ద సినిమా నిర్మాతలు మేము కామెంట్ చేయం, కానీ మా చిన్న సినిమా నిర్మాతల కోసం, బాగో కోసం మీలాంటి ఛానల్ వాళ్ళు దృష్టి పెట్టి ఒకసారి దుర్గేష్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మాకు ఒక పిలుపు వస్తే మేము చిన్న నిర్మాతలో 10 మంది కలిసి వెళ్ళి మా సాధబాధలు చెప్తాం. పెద్ద వాళ్ళు ఎప్పుడో పిలిపించారనుకోండి, పెద్ద నిర్మాతలు అందరూ వెళ్తారు, మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళరు. ఖచ్చితంగా రామ్ సత్యనారాయణ గారు మీరు చెప్పారు కాబట్టి కందుల దుర్గేష్ గారికి మీ టీంని పంపించి బాధ్యతలో నేను కూడా అందులో భాగస్వామిని అవుతాను. ఖచ్చితంగా ఆయన అపాయింట్మెంట్ నేనే తీసుకుండి మీకు ఆ టైం అది కూడా చెప్పించి మిమ్మల్ని పంపించే బాధ్యత నాది. మీరు ట్రై చేయండి, నేను ట్రై చేస్తాను నా ద్వారా. మీకు పాదాబంధనం. ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ దృష్టిలోకి మేము వెళ్తే డెఫినెట్ గా ఆయన ఇమీడియట్ గా మారుతారండి. పెద్దోళ్ళు సమస్యలు చెప్తున్నారు తప్ప మా సమస్యలు చెప్పట్లా. ఖచ్చితంగా రామ్ సత్యనారాయణ గారు, నేను లైవ్ లోనే చెప్తున్నాను కదా, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. నా సాయి శక్తిలో నేను ట్రై చేస్తాను. ఎప్పుడైతే అదే లేదు, ఆయన మంచి ఆయన, అదే దుర్గేష్ గారు మంచి ఆయన డెవలప్ అవుతుంది సార్. ఖచ్చితంగా డెవలప్ కాదు ఇండస్ట్రీ ఈ రోజు, ఎందుకంటే ఇంట్లో కూడా ఉన్నది కొత్త టాలెంట్ బయటకు వస్తుంది సార్, కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. ఈ చిన్న సినిమాల వల్ల కొత్త టాలెంట్ వస్తాయి, పెద్ద సినిమాల వల్ల కొత్త టాలెంట్ రాదండి. అవును. ఇప్పుడు ఒక బౌలా శంకర్ సినిమా పేరు చెప్పను కానీ ఒక పెద్ద సినిమా ఫ్లాప్ వల్ల ఒక ఏరియాలో ఒక డిస్ట్రిబ్యూటర్ అయిపోతున్నాడండి. వైజాగ్ లో ఒక డిస్ట్రిబ్యూటర్, ఈ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్, కృష్ణా జిల్లాలో ఒక డిస్ట్రిబ్యూటర్ అయిపోతున్నారు. మా చిన్న నిర్మాతల వల్ల ఏ డిస్ట్రిబ్యూటర్ నష్టపోలేదు, ఏ ఎగ్జిబ్యూటర్ నష్టపోలేదు. నష్టపోయితే మొత్తం అంతా మేము టోటల్ బేర్ చేస్తున్నామండి. ఓకే, సునైనా మీ అభిప్రాయం ఏంటండి? సినిమా వచ్చిందండి, చెప్పండి సార్. రాబిన్ హుడ్ అనే సినిమా వచ్చింది, ఒక ఏరియా ఒక డిస్ట్రిబ్యూటర్ లేచిపోయాడు. అవును, నేను విన్నాను అది. ఏమండి, ఎక్కడైనా ఒక ఏరియాలో ఒక 6 డిస్ట్రిబ్యూటర్ ఉంటారండి. లైమ్ లైట్ లో 6లో ఒకటి వెళ్ళిపోతే ఇంకా 5 ఉన్నారు, ఇంకో సినిమా కాడ వెళ్ళిపోతాడు. అంటే డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ పోతుంది, ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ పోతుందండి. చిన్న సినిమాల వల్ల ఏ డిస్ట్రిబ్యూటర్ నష్టపోయాడు అడగండి. అవును. ఇప్పుడు మా సాయి వెంకట సినిమా తీసాడు 2 కోట్లు పెట్టి, అది రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ చేద్దామంటే భయం అవుతుంది అతనికి. ఎందుకని భయం? ఆడదని కాదు, నేనే ప్రింట్లు పెట్టాలా, నేనే పబ్లిసిటీ పెట్టాలా, ఎందుకు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. అందువల్ల కష్టపడి చాలా పెద్ద సినిమా, మంచి సినిమా 4 భాషలో తీద్దామని తీసాడండి. దేశాన్ని ఉద్ధరిద్దామని. దేశాన్ని ఉద్ధరించడానికి ఏం ఉపయోగం లేదు, ఎవరు ఆదరించట్లా. మేము అడిగేది ఏంటంటే విపిఎఫ్ ఛార్జీ తీస్తే మా సినిమా దమ్ముంటే లేదు, అన్నది మేము బాధపడతాం. రెండోది థియేటర్లు ఇవ్వట్లేదు.